పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇప్పుడు రగులుతోంది. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, పీఓకేలో తిరుగుబాటు జరుగుతుందని. మన దేశంలో తిరుగుబాట్లు సృష్టించి లడఖ్లో తిరుగుబాటు సృష్టిద్దాం, మణిపూర్లో తిరుగుబాటు సృష్టిద్దాం, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు సృష్టిద్దామని పాకిస్తాన్ నాటకాలు ఆడుతుంటే వాళ్ళకి రివర్స్ గేర్ నడుస్తోంది. అందులో పాకిస్తాన్ ప్రభుత్వం మీద పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలు తిరుగుబాటు ప్రారంభించేశారు. నిరంకుశ పాలన మీద నిప్పులు చెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 38 డిమాండ్లు తెర మీదకి తీసుకొచ్చారు. లేకపోతే మేము భారత్లో కలిసిపోతామని పరోక్షంగా వార్నింగ్లు ఇస్తున్నారు. ప్రాథమిక హక్కుల సాధన కోసం అంటూ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమిస్తోంది. ఆదివారం నుంచి ఆందోళనలు ఉద్రిక్తంగా మారిపోయినాయి. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి, బందులు పాటిస్తున్నారు. సోమవారం అయితే మార్కెట్లు, దుకాణాలు అన్నీ కూడా, కార్యాలయాలు కూడా మూసేశారు. రవాణా సేవలు నిలిచిపోయినాయి. ఆందోళనకారులు మొత్తం 38 డిమాండ్లను తెర మీదకి తీసుకొచ్చారు. ప్రభుత్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదన్నటువంటిది తేల్చి చెప్పారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం పీఓజేకే అసెంబ్లీలో 12 సీట్లు ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం అప్పట్లో రిజర్వ్ చేసింది. ఈ సీట్లను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలంటున్నారు. పీఓజేకేలోని మాంగ్లా డ్యామ్, నీలం జలం ప్రాజెక్టులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 60% పాకిస్తాన్కే తీసేసుకుంటుంది. అది మా దగ్గరే ఉండాలి, మేము వాడుకోవడానికి ఇచ్చాక అప్పుడు మిగిలితే పాకిస్తాన్ తీసుకోవాలని చెప్తున్నారు. అది ఆ కరెంటే ఉంటే కనుక స్థానికులు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేయనియట్లేదు అన్నటువంటిది ఆగ్రహం. మా దగ్గర పవర్ ప్రొడక్షన్ అయితే మీరు ఎట్లా వాడేసుకుంటారు, మమ్మల్ని మాత్రం ఎందుకు ఎదగనియట్లేదు అన్నటువంటిది వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి అంశం. పీఓజేకేలో ఉన్నటువంటి వనరులు పీఓజేకేకే దక్కాలి, ఇది కాశ్మీర్లో మీ వనరులు మీ అంటూ ఇదివరకు సొల్లి కబుర్లు చెప్పినటువంటి పాకిస్తాన్ మరి మమ్మల్ని ఎందుకు వాడుకొని అవన్నీ మీరెందుకు మింగేస్తున్నారు అన్నటువంటిది కాశ్మీరీలు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు అడుగుతుంది. ఇంకోవైపున పాకిస్తాన్తో పోల్చుకుంటే పీఓజేకేలో ధరలు ఎక్కువ ఉన్నాయి, ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని తగ్గించాలంటున్నారు. గత 70 ఏళ్ళుగా పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని క్రూరంగా అణచివేస్తుందని ఇప్పుడు నోరు విప్పి చెప్తున్నారు. కనీస హక్కులు కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉందంటూ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించడం అన్నది ఇక్కడ కీలకం. ప్రజలు ఓపిక నశించింది, అందుకే పోరాటం చేస్తున్నామన్నటువంటి అంశాన్ని ప్రకటించారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఓవరాల్గా పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి పాకిస్తాన్ షిఫ్ట్ చేస్తోంది. ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తోంది, వీధుల్లోకి రావద్దని వార్నింగ్లు ఇస్తోంది. రాజధాని ఇస్లామాబాద్ నుంచి కూడా అదనపు బలగాలను అక్కడికి తరలిస్తున్నారు. పీఓజేకేలో ఆందోళన కార్యక్రమాలు ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్తున్నారు. ఇంటర్నెట్ సేవలు ఆపేశారు. పాకిస్తాన్ వైమానిక దళం ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్లోనూ మారుమూల గ్రామం మీద భారీ స్థాయిలో విరుచుకుపడడానికి కారణం కూడా ఇదే. ఆ తర్వాతనే ఈ గొడవలన్నీ ఫ్లేరప్ అయినాయి. చైనా ఇచ్చినటువంటి J-7 ఫైటర్ జెట్లతో మనం చేసినటువంటి అరాచకాలు చూశాక మనం ఇక తిరగబడకపోతే కష్టం అన్నటువంటి ఫీలింగ్ వచ్చేసారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఓవరాల్గా భారత్ని ముక్క చెక్కలు చేయాలి, భారత్లో ఉద్యమాలు చేసి రెచ్చగొట్టి, జంజీ ఉద్యమాలు చేసి రెచ్చగొట్టాలి, లైక్ నేపాల్, లైక్ శ్రీలంక, లైక్ బంగ్లాదేశ్ సృష్టించాలనుకుంటే పాపం పాకిస్తాన్లో జెన్జీ ప్లస్ జెన్ ఓ అనాలేము, ఎందుకంటే పాత జనరేషన్ కాబట్టి కలిసి ఉద్యమిస్తున్నారు.